from the mother's womb, whether it is a boy or girl, right? So how many of you like a mother or father? Who do you love more? Both, right? But why we prefer a mother as a primary nurturer? So why we give importance for mother only? Why? Because only one thing which she అంటే తను ఒక స్టెప్ ముందుకు వేస్తుంది, దట్ ఈస్ ద గివింగ్ బర్త్, గివింగ్ అ లేబర్ పెయిన్, రైట్? సో మనల్ని ఈ భూమి తీసుకురావడానికి ఆవిడ పడిన ఆ శ్లేష బాధ వల్లనే మన మదర్కి ఒక ఫస్ట్ పొజిషన్ వచ్చింది ఫాదర్ నుంచి. ఎస్ ఆర్ రైట్? సో కానీ వై ఉమెన్ ఆర్ స్టిల్ ఫేసింగ్ ద సఫోకేషన్ టు ఓపెన్ అప్? వై దే ఆర్ స్టిల్ ఫేసింగ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ అప్? Why they still need validation from others to implement their ideas in the society? సో ఒక తన రైట్స్ కోసం తనే మళ్ళీ రెవల్యూషన్ని స్టార్ట్ చేసి తనే ర్యాలీస్ చేస్తూ, సో వై వీఆర్ మేకింగ్ దట్, వై వీఆర్ బ్రింగింగ్ దట్ పొజిషన్ ఫర్ ద ఉమెన్ టు రియలైజ్ వాట్ కైండ్ ఆఫ్ రైట్స్ షీ హ్యావ్, రియలైజ్ టు మేక్ హర్ రియలైజ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ షీ వాంట్ టు డూ. సో నో వన్ హ్యావ్ రైట్ టు, అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి నువ్వు ఈ పని చేయాలా, ఈ పని చేయాలా, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఎవరికి లేదు. సో బై బర్త్ ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. సో ఆ యూనిక్నెస్ అనేది బై బర్త్, ఆ రైట్స్ అనేవి వాళ్ళ హక్కు అది. సో నో వన్ హ్యాస్ ఎనీ వ్యాలిడేషన్ టు ఫోర్స్ అపాన్ ద పర్సన్. సో ప్రెజెంట్ మనం చూసుకుంటే మనం ఎలా ఆ బ్యారియర్స్ అన్నీ క్రాస్ చేస్తూ ఉమెన్ ఎంపవర్ ఎలా చేయగలం? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎడ్యుకేషన్ వైజ్గానా, ఆర్ ఎల్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఇంకా పెట్టడం వలన? నో, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్స్తోను అండ్ సరౌండింగ్ ఎన్వైర్న్మెంట్లో ఉన్న పీపుల్ అండర్స్టాండింగ్ నుంచి అది వస్తుంది. బట్ ఇట్ ఈస్ స్టిల్ బికమింగ్ ఎ టాబూ దట్ వి నో ఆల్ ద స్టీరియోటైప్స్, లైక్ ఫ్రమ్ సిన్స్ ఏజెస్ ఇట్ ఈస్ బీన్ కమింగ్. సో స్టీరియోటైప్స్ లైక్ సతీ సహగమనం, హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ఇట్? Yes, right? So sati sahagamanam is something that whenever the husband or partner is passed away, she have to sacrifice herself in the fire. సో అదొకటే కాదు, జస్ట్ నో మ్యామ్ టోల్ దట్ దేవదాసి సిస్టమ్. సో దేవదాసి సిస్టమ్ అనేది ఇక్కడ ఒక అమ్మాయి అనేవాళ్ళు టెంపుల్కి పర్మనెంట్గా వచ్చేసి వాళ్ళని వర్షిప్ చేస్తూ, సో డివోషనల్గా ఉంటూ ఇక్కడ ద టెంపుల్ ఓనర్స్ విల్ ఇండైరెక్ట్లీ సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ దెమ్. ఎస్ ఆర్ రైట్? సో డైరెక్ట్లీ ఇక్కడ ఏముంటుందంటే సెక్షువల్లీ యూజ్ చేసుకోవడం కోసమే వాళ్ళని దేవదాసిగా పెట్టుకుంటున్నారు. దట్ నో వన్ క్యాన్ టచ్ హర్. సో బట్ ఫర్ ద సొసైటీ దే ఆర్ పోర్ట్రేయింగ్ దట్ ఓకే షీఈస్ వెరీ డివోషనల్ అండ్ షీఈస్ డూయింగ్ ద గ్రేట్ వర్క్. బట్ ఇండైరెక్ట్లీ రైట్స్ ఇచ్చినట్లే ఇచ్చి దే ఆర్ జస్ట్ పుల్లింగ్ దెమ్ బ్యాక్. సో దే ఆర్ నాట్ లెటింగ్ ఉమెన్ టు గో ఫార్వర్డ్ అండ్ దే ఆర్ నాట్ లెటింగ్ ఉమెన్ టు ఎక్స్ప్లోర్ మోర్ అవుట్ సైడ్ బికాస్ దే ఫీల్ ద డామినేటెడ్. సో ఇవన్నీ ఈ బ్యారియర్స్ ని బ్రేక్ చేస్తూ ఇన్ 1848 సావిత్రిబాయి పూలే అనే గారు పూణేలో ఫస్ట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి చాలా మంది 100 మెంబర్స్ ఆఫ్ గర్ల్స్కి ఎడ్యుకేషన్ కానీ హెల్త్ పరంగా కానీ ఎంకరేజ్ చేశారు. సో అలా చేంజ్ అనేది ఒక సోషల్ రివల్యూషన్ అనేది వస్తూ వచ్చింది. అండ్ రీసెంట్లీ మన కర్ణాటకలో చూస్తే ఫ్రమ్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఒక అమ్మాయి కష్టపడి చదువుకుంటూ ఒక కమర్షియల్ లోకో పైలట్గా ఎదిగింది, సమైరా హుల్లూర్ అని. How many members of you know? In the age of 18 years, she became a first commercial pilot in our nation. You have idea? No? Okay then. So ఇలానే కాదు, ప్రెసెంట్ మన టెక్నాలజీ పరంగా కానీ ఎలా వాళ్ళు ఉమెన్ అనేవాళ్ళు వాళ్ళ ఐడియాలజీని ప్రజెంట్ చేస్తున్నారు. సో ఆ ప్రజెంట్ చేసే ఐడియా నుంచి మన కల్చరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనేవి డిగ్రేడ్ అవుతున్నాయా? నో, because present by harmonizing our technological equipments with our cultural facets which already emerged in our roots, which is known as the Sanatan Dharma. But ma'am said that women ane vallu Sanatan Dharma encourage చేసినట్టు ఉంది కానీ they should not explore outside. సో వాళ్ళు జస్ట్ డొమెస్టిక్ రోల్ పర్పస్ కోసమే ఉండాలి, ఒక ఫిజికల్ ఆర్ ఎమోషనల్ నీడ్ కోసమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ యూ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్, లైక్ ఇక్కడ 0 to 10 మెంబర్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. And here from 11 to 20 years and here 30 to 50 years age group members ఉన్నారు. సో యాజ్ ఎ ఉమెన్ నేను ఎవ్రీ ఏజ్ గ్రూప్ వాళ్ళ మైండ్ సెట్ని తెలుసుకొని వాళ్ళ సైకాలజీ నీడ్స్కి ప్రకారంగా, ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ద యూనివర్సిటీ అండ్ దే ఆర్ ద బెడ్ రిడన్ పీపుల్. సో ప్రతి ఒక్కరి మైండ్ సెట్, ప్రతి ఒక్కరి వాళ్ళ అవసరాల ప్రకారం నా డే షెడ్యూల్ అంతా నేను వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తూ, so I forgotten my rights, so I forgotten the what kind of aim I should achieve, so I am living
the life which required for the people that my family wants. So కానీ ఇలా ప్రతిదీ చేసుకుంటూ పోతున్నా కూడా the opposite person is not able to understand, okay, is she okay to, is she feeling okay, is she really feeling okay mentally and physically? No one is thinking about like that. So women ane vallu not only the economic, so if you take the economic sector, so women, they are mostly self-employed and they are doing some business like selling their products local level, state level and globally, representing the power of our digital India globally. So not only that, so women must be encouraged in political system and also public forums. So దాని నుంచి వాళ్ళకి వచ్చే ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయగలరు. So my thing is that I see the victory of the nation whenever women and youth like you represent your ideas in the parliament of the nation. Then that day I see the victory of the nation. Not only that, I see the victory of the nation whenever the lady justice holding the book of the constitution and without the blindfold delivering the justice without denying and delaying. Then I see the victory of the nation. I see the victory of the nation when women like you participate in the Olympics and also in the diplomacy internationally, flourishing our nation's pride globally. Then that day I see the victory of the nation. So finally I conclude that women empowerment is not just come from the degrees or academics, but it will come within ourselves. It will come within the family support and the understanding of the people that misogyny and stereotypes should not suppress the woman from her lives and rights. So I finally conclude that yatra naranti pujate ramante tatra devataha. It means not only worshipping the woman, but also seeing the motherhood in every woman and every child. Then only we can make our nation a peaceful nation with the women empowerment. Thank you, and thank you for giving me the opportunity.